గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో మనం టాప్ 2 పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ముందుగా వచ్చే వీడియోస్ అన్ని మీకు అందుతూ ఉంటాయి. ఫస్ట్ మనం ఓన్లీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్స్ని అనలైజ్ చేద్దాం. ఆ పెన్నీ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్లో ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, బోత్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ చేద్దాం. మన ప్రైమరీ ఛానల్ వచ్చేసి స్టాక్స్ డైరీ, అది కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటాయి వీడియోస్. అండ్ స్టాక్స్ డైరీ తెలుగు అనేది కంప్లీట్గా మనకి తెలుగులో వీడియోస్ అనేవి అందించబోతాయి. దట్ మన తెలుగు ప్రజలకు కూడా టైం టు టైం ఏదైతే మంచి స్టాక్స్ ఉన్నాయో అవి అనలైసిస్ చేసి విత్ లెవెల్స్ మీకు అందిస్తూ ఉంటాం. రైట్. ఫస్ట్ స్టాక్ యాజ్ అయితే చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రతన్ ఇండియా పవర్. ఫస్ట్ ఏంటంటే మనం టెక్నికల్ చార్ట్ ఓపెన్ చేసి మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ నేను డైలీ చార్ట్ అనేది పెట్టుకున్నాను అనమాట. డైలీ చార్ట్ కనుక చూస్తే మనకి స్టాక్ అనేది కొంచెం బాగా వోలటైల్ గా ఉంది, అంటే ఒక ఛానల్లో అనేది మూవ్మెంట్ అవుతుంది. ఛానల్ కనుక మనం ప్లాట్ చేస్తే ఇది ఒక హై అన్నమాట, కింద ఒక లో. రైట్. మధ్యలో మనకు తెలుసు ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని స్టాక్స్ అనేవి కిందకు వచ్చే తర్వాత అలాగే పైకి రిట్రెస్ అయిపోయాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 87 రూపీస్ దగ్గర మనకు ఒక మంచి రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అయింది. రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఆ పాయింట్స్ లో మనకి సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా పొజిషన్స్ బిల్డ్ చేస్తారు. దట్ అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి కొంచెం స్టాక్ కి ట్రబుల్ అవుతుంది. అక్కడి నుంచి కొంచెం రిట్రెస్ అవుతుంది. సేమ్ చూసుకుంటే మనకి మల్టిపుల్ టైమ్స్ 86 అండ్ 87 ఆ పర్టికులర్ జోన్ లో మనకి సెల్లింగ్ అనేది అగ్రెసివ్ గా కనిపించింది. ఇప్పుడు మనం సపోర్ట్స్ కనుక చూసుకుంటే మనకి 80 రూపీస్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. రైట్. 80 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. దాని తర్వాత మన కిందకు వస్తే 75 రూపీస్ దగ్గర మనకు ఒక మంచి సపోర్ట్ లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. స్టాక్ కి పొజిషనల్ గా చూసుకుంటే, అంటే స్వింగ్ ట్రేడింగ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి ఈ రెండు సపోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ రెసిస్టెన్స్ వైజ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనకు ఒక వెరీ గుడ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. 87 ఆర్ 88 దగ్గర ఒక మార్క్ చేస్తుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఫైనల్ గా మనకి టాప్ మోస్ట్ లో 92 రూపీస్ అనేవి ఒక రెసిస్టెన్స్ లా కనిపిస్తుంది. బిజినెస్ వైజ్ గా ఆలోచిస్తే మీకు సెపరేట్ గా బిజినెస్ గురించి అనలైసిస్ చేద్దామంటే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ టెక్నికల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మేజర్ లెవెల్స్ లైక్ 90 అండ్ 92 కనుక బ్రేక్ అయితేనే అప్పుడు మనకు ఒక ఫ్రెష్ మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది స్టాక్ లో. అప్పుడు దాకా ఈ రేంజ్ మధ్యలోనే 92 ఇంకా 74 ఈ రేంజ్ మధ్యలోనే మనకి షార్ట్ టర్మ్ లో ఆ స్టాక్ అనేది మూవ్మెంట్ ఇవ్వచ్చు. రైట్. ఇది డైలీ చార్ట్ లో అనాలిసిస్. సిమిలర్ గా మనం వీక్లీ చార్ట్ లో కనుక అనాలిసిస్ చేస్తే స్టాక్ యాక్చువల్లీ ఒక లాంగర్ టైం ఫ్రేమ్ లో బాగా కన్సాలిడేట్ అయితే అయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ జోన్ లో కంప్లీట్ గా స్ట్రక్ అయిపోయి ఉండేది బిట్వీన్ 36 అండ్ 68. సుమారుగా మనం చూసుకుంటే 2021 నుంచి ఆల్మోస్ట్ 2023 దాకా అదే ఒక రేంజ్ లో తిరుగుతూ ఫైనల్ గా బ్రేక్అవుట్ ఇచ్చి ఇప్పుడు ఒక కొత్త రేంజ్ అనేది బిల్డ్ చేసింది, విచ్ ఇస్ బిట్వీన్ 68 అండ్ 90. మీరు ఒకవేళ అగ్రెసివ్ పొజిషన్ బిల్డ్ చేయాలి అని ఒక ప్లానింగ్ ఉంటే ఓన్లీ అబౌవ్ 90 రూపీసే మనము ఆ పొజిషన్ అనేది బిల్డ్ చేయాలి. అప్పుడు దాకా బిల్డ్ చేయకూడదు. అండ్ సపోర్ట్ వచ్చేసి 68 దగ్గర ఉన్నాను కదా, ఆ సపోర్ట్ లెవెల్ కూడా మనం రెడార్ లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆ సపోర్ట్ బ్రేక్ అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు మనకి సెల్లింగ్ ఉండొచ్చు. బట్ అబౌవ్ 90 రూపీసే మనకు ఒక మంచి ట్రెండ్ అనేది కనిపించవచ్చు. అప్పుడు దాకా మనకి కొంచెం ఒక సైడ్ వేస్ టు వోలటైల్ కన్సాలిడేషన్ ఫేజే మనకి కనిపిస్తూ ఉంటుంది. రైట్. ఇది లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 90 అండ్ 68 లాంగ్ టర్మ్ లెవెల్స్ అనమాట. బ్రేక్అవుట్ ఇస్తే యూ క్యాన్ గో ఫర్ బై, అప్పుడు మనం బై చేయడానికి ఆలోచించవచ్చు. నెక్స్ట్ స్టాక్ నేను ఏదో డిస్కస్ చేద్దాం అనుకున్నాను, దట్ ఈస్ సుజ్లాన్. రైట్. సుజ్లాన్ షేర్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక మంచి మూవ్ అనేది కనిపిస్తుంది రీసెంట్ గా. ఇప్పుడు మనకి 54 దగ్గరకు వచ్చేసింది సుజ్లాన్. రీసెంట్ గా చూసుకుంటే ఇది ఒక రేంజ్ లో స్ట్రక్ అయి ఉండేది బిట్వీన్ 50 అండ్ 36, అదే రేంజ్ లో ఉండేది. ఇప్పుడు రీసెంట్ గా ఆ 52 కూడా బ్రేక్ చేసి ఇప్పుడు ఒక న్యూ లెవెల్స్ అనేవి జనరేట్ చేస్తుంది. 54.86 దాకా ఆల్మోస్ట్ స్టాక్ వెళ్ళిపోయింది. ఈజీగా 60 అండ్ 70 రూపీస్ దాకా అయితే మనకి ఒక మిడ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే స్కోప్ అయితే ఉంది. బికాస్ అది మంచి రేంజ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆ వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి.
సో డెఫినెట్ గా అదైతే అదే పాసిబిలిటీ అయితే ఉంది రీచ్ అయ్యేది. ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్ కదా, సో డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇవాళ ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి పైన సస్టైన్ అయింది. సో చూడాలి, ఇంకా ఇదైతే సపోర్ట్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. 50 రూపీస్ అయితే వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఇన్ కేస్ ఆ 50 బ్రేక్ అయితేనే మనం కొంచెం కాషియస్ గా ఉండాలి, ఎల్స్ ఈజీగా మనము అప్ సైడ్ కి టార్గెట్స్ హోల్డ్ చేసుకోవచ్చు, రైట్? సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెపరేట్ గా అనలైజెస్ తప్పకుండా చేస్తాను. సో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.